నెక్స్ట్ గల్లీ గల్లీలో గంజాయి, స్కూళ్లు కాలేజీల లక్ష్యంగా అమ్మకాలు, మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్లు, మత్తులో రేప్లు మర్డర్లు, మైనర్లతో గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు, చాక్లెట్లు హ్యాష్ ఆయిల్ రూపంలో విక్రయాలు. రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగిన గంజాయి సప్లై. ఇటీవల రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పట్టుబడ్డ గంజాయి చాక్లెట్లు ఇవి. ఎంత ఘోరం అంటే మొన్న జగిత్యాలలో ఒక కేసు చూసినాం. స్కూల్ అమ్మాయిలకి గాంజా అలవాటు చేసి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి అమ్మాయిలని హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళతోని సెక్స్ రాకెట్ నడిపించినారు. ఒక 3గురిని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో అర్థం కావట్లే. ఆ జగిత్యాల చుట్టే తిరిగి కథం కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. దాని చైన్ లాగితే హైదరాబాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఠా వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎట్లా సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి పెద్ద ఎత్తున. కానీ ఆ లింక్ని ఛేదిస్తూ ఆ కేసు ఎంతవరకు అన్నది ముందుకెళ్లే పరిస్థితి అయితే కనబడట్లేదు. మరి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావట్లే. మంచి మంచి ఆఫీసర్లు అయితే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, ఈ గాంజా అలవాటు కావడానికి ప్రధానమైన బేస్ ఎక్కడున్నది? బెల్ట్ షాపుల్లో మద్యం. ఈ బెల్ట్ షాపులను మేము పూర్తిగా నిర్మూలిస్తాం, నిషేధిస్తాం, ఒక్కటి కూడా లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిండు. ఒక్క బెల్ట్ షాప్ అయినా మూసేసిరా? ఒక్క బెల్ట్ షాప్ అయినా మూసేసిరా? ఇక మీరు బెల్ట్ షాపులు మూసేయలేని మీరు ఈ గాంజా మీద మీరు చర్యలు తీసుకుంటారని మేము ఎట్లా అనుకోవాలా? ఇక్కడ కూడా నమ్మకం లేదు. గతంలో ఈ మొత్తం వ్యవహారం ప్రధానమైన కారణం ఎవడంటే కేసీఆర్ అనే దుర్మార్గుడే. విచ్చలవిడిగా దీన్ని ఎంకరేజ్ చేసిండు. ఈ మత్తు పదార్థాలను విచ్చలవిడిగా ఎంకరేజ్ చేసిండు. ఇగో ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసిరట. శంషాబాద్ సమీపంలోని కొత్తూరు జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న పిల్లల్లో 2 నెలల కింద వింత మార్పులు కనిపించినాయట. ప్రేయర్ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోవడం, క్లాస్ జరుగుతుండగా నిద్రపోవడం, గేటు వద్దే ఒంటికి రెంటికి పోతుండడంతో హెచ్ఎంకు అనుమానం వచ్చి ఆరా తీసిండట. పక్కనే ఉన్న కిరాణా షాప్లో చాక్లెట్లు తిన్నప్పటి నుంచి ఇలా జరుగుతున్నదని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చిందట. రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒడిశాకు చెందిన ధీరేందర్ బెహ్రా చార్మినార్ గోల్డ్ పేరుతో గంజాయి చాక్లెట్లు తెప్పించి విద్యార్థులకు అమ్ముతున్నట్టు తెలిసి షాక్ గురైంది. మొదట్లో స్కూల్ పిల్లలకు ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చిన ధీరేంద్ర వాళ్ళు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ను 30 నుంచి 50 రూపాయల చొప్పున అమ్మడం మొదలుపెట్టిండట. ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత కొనాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు రేటు పెంచి వాడు లాభం పొందిండు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో గంజాయి రవాణా 3 రెట్లు పెరిగినట్టు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. గంజాయికి బానిసలయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ డిమాండ్ సప్లై కూడా అదే స్థాయిలో పెరుగుతోందట. పోయిన ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1360 నార్కోటిక్స్ కేసులు నమోదైతే ఇందులో 1273 కేసులు గంజాయి కేసులే. మొత్తం మీద 25,260 కిలోల గంజాయి, 1240 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏకంగా 2583 మంది సప్లయర్స్ను అరెస్ట్ చేసిరట. ఇంత పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు, సప్లయర్లను అరెస్ట్ చేసినప్పటికీ గాంజా రవాణా మాత్రం ఆగట్లేదట. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి సప్లై అవుతుండగా దాడుల్లో ముడి గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారట. సో ఇక్కడ ప్రధానంగా పేరెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. స్కూలుకి వెళ్తున్న మీ పిల్లలు ఎట్లా తిరిగి వస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, మంచిగా మాట్లాడుతున్నారా లేదా, ఇవన్నింటినీ ఒకసారి కంట కనిపెడతా ఉండాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు నిన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఇచ్చినారు. గాంజా గనక ఎక్కడైనా డ్రగ్స్ అమ్మితే ఈ నెంబర్కి కాల్ చేయండి అని. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చుడు ఇది కాదు. దీని మీద ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లో దీనికి సంబంధించిన ఒక కమిటీ ఉండాలా. ప్రతి స్కూల్లో కమిటీ ఉండాలా, పిల్లల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ ఉండాలా, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో. దీని మీద పెద్ద ఎత్తున మానిటరింగ్ చేస్తే తప్ప దీని నుంచి మనం బయటపడలేం.